ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ ప్రక్రియ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ఈ నెల 25 వరకు కూడా ఇది నామినేషన్లు స్వీకరిస్తారు. ఇది మనం ప్రస్తుతం చూస్తున్నాం, కరీంనగర్ కలెక్టరేట్ ఏరియాలో ఉన్నాము. ఇదంతా కూడా 144 సెక్షన్ అమల్లో ఉన్నది. పోలీస్ బందోబస్తు వచ్చారు, బలగాలను మోహరింపజేశారు. ఖచ్చితంగా 11 గంటల నుంచి 3 గంటల వరకు మాత్రమే అభ్యర్థులు తమ యొక్క నామినేషన్ పత్రాలను దాఖలు చేయాలి. ప్రతి ఒక్క పోటీ చేసేటువంటి అభ్యర్థి నుంచి కేవలం 5 మాత్రమే అనుమతిస్తారు. వాహనాలకు సైతం పర్మిషన్ అవసరము. ఎవరైతే బరిలో ఉంటారో వాళ్ళకు మాత్రమే అవకాశం ఉంది. వారితో పాటు 5 వెళ్లడానికి మాత్రమే పర్మిషన్ ఉందని చెప్పి ఎన్నికల నియమ నిబంధనలు చెప్తున్నారని చెప్పి స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఇప్పటికే అబ్జర్వర్లు, ఎలక్షన్ కమిషన్ అబ్జర్వర్లు రంగంలోకి దిగారు. ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అనేటువంటి కోణంలో ఎన్నికల సంఘం ప్రత్యేక నిఘా నేత్రాలతో వడబూస్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. కరీంనగర్ తో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇటు కరీంనగర్ లోక్సభ అలాగే పెద్దపల్లి లోక్సభ పరిధి కూడా వస్తుంది. అక్కడ జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ ఆఫీసర్ గా వ్యవహరిస్తారు. దానికి సంబంధించినటువంటి విధి విధానాలన్నీ కూడా ఇప్పటికే రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపారు, చర్చలు జరిపారు. దానికి సంబంధించి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ కి సంబంధించినటువంటి అంశాన్ని కూడా వివరించడం జరిగింది. ఈ నెల 25 వరకు కూడా నామినేషన్ పత్రాలని దాఖలు చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ప్రస్తుతం కరీంనగర్ నుంచి 3 బరిలో దిగుతున్నారు. ప్రధానమైనటువంటి పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ, భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ తమ నామినేషన్ పత్రాన్ని నామినల్ గా 19వ తేదీన ఒకటి దాఖలు చేశాడు. అలాగే 25న ఫైనల్ గా దాఖలు చేసేటువంటి అవకాశాలున్నాయి. అలాగే బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్ సన్నాహక సమావేశాలు సిద్దమయ్యారు. బీఆర్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా హైదరాబాద్ కి వెళ్లారు. కేసీఆర్ చేతుల మీదుగా బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు బీఫామ్స్ స్వీకరిస్తున్నారు. వాళ్ళంతా కూడా ఒక యుద్ధ రంగంలో, ఎన్నికల రణరంగంలో తమ యొక్క సత్తా చాటడానికి, ఓటర్లని ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు అయితే ముమ్మరంగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్ రంగంలో దిగుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆల్మోస్ట్ ఆల్ గా వేల్చాల రాజేందర్ రావు తమ యొక్క నామినేషన్ పత్రాలను ఈ నెల 21న సమర్పించేటువంటి అవకాశాలున్నాయి. ఇక పెద్దపల్లి లోక్సభ విషయానికి వస్తే పెద్దపల్లి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ తన యొక్క నామినేషన్ పత్రాన్ని ఈ నెల 19న దాఖలు చేసేటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ నుంచి గడ్డం వంశీ దాఖలు చేస్తారు. అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి ఒక ప్రధానమైన చర్చ జరుగుతుంది. ఇప్పటికే అనౌన్స్ చేసినటువంటి గోమాస శ్రీనివాస్ కి ఇస్తారా, లేదంటే సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి వెంకటేష్ నేత పార్టీ మారుతారా అనేటువంటి ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ నుంచి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మరొక పార్టీకి వస్తారనేటువంటి చర్చ జోరుగా జరుగుతున్నటువంటి నేపథ్యం. ఏది ఏమైనప్పటికీ ఈ నెల 25 వరకు కూడా లోక్సభ నామినేషన్ల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే పలువురు నామినేషన్లు వేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. ఓటు హైదరాబాద్ స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.